హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో అప్డేట్ ఈకేవై చేసేటప్పుడు మనకి చాలామంది వాలంటీర్ మిత్రులు నాకు కాల్ చేయడం జరిగింది, అలాగే పర్సనల్గా మెసేజ్ కూడా చేయడం జరిగింది. సో అప్డేట్ ఈకేవై చేసేటప్పుడు మనకి ఎంటర్ మొబైల్ నెంబర్ మ్యాప్ టు అనదర్ హౌస్ హోల్డ్ అని చెప్పేసి రావడం జరుగుతుందని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. సో అలాంటి వాళ్ళకు ఎలా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి అప్డేట్ ఈకేవైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అప్డేట్ ఈకేవైస్ అంటే మనకి ఏజ్ కానీ జెండర్ కానీ అలాగే నేమ్ ఏమన్నా లేకుండా మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనం అప్డేట్ ఈకేవై చేస్తే 24 hours కల్లా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్గా అప్డేట్ ఈకేవైస్ కూడా వర్క్ అవుతుందండి. సో నేను రీసెంట్గా 2 వీడియోలు కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియోలు కూడా చూడండి. ఒకవేళ పేరు లేకుండా ఏ విధంగా అప్డేట్ చేస్తే అవుతుందని చెప్పేసి కూడా వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేయడం ఏమనగా, సో ప్రజెంట్గా అప్డేట్ ఈకేవై చేస్తుంటే మనకి మొబైల్ నెంబర్ అనదర్ మ్యాప్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. సో ఇలా వచ్చిన వాళ్ళు ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రజెంట్గా నా యొక్క సబ్స్క్రైబర్స్ నాకు ఒక మెసేజ్ అయితే చేయడం జరిగింది. సో నాకు మెసేజ్ చేసిన వెంటనే, సార్ నాకు ఇలా వస్తుంది, మా వాలంటీర్ చేసింటే ఇలా వస్తుందని చెప్పేసి అన్నారు. సో వారి యొక్క పేరు అనేది తప్పు ఉందని చెప్పేసి అన్నారు. సో వెంటనే తను నాకు నేను నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో కామెంట్ చేసిన వెంటనే యూట్యూబ్లో సో తను నాకు వాట్సాప్ చేయడం జరిగింది. సో వారి యొక్క డీటెయిల్స్ అనేది నేను చెక్ చేసి, అలాగే నా యొక్క హౌస్ హోల్డ్ డేటాలో ఏ విధంగా వాళ్ళకి అప్డేట్ ఈకేవై చేసి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేను వాళ్ళని ఇలా చేయడం అయితే జరిగింది. తర్వాత వారి యొక్క పర్మిషన్ ద్వారా గణేష్ అనే బ్రదర్ వారి యొక్క పర్మిషన్ ద్వారా నేను, సో బ్రదర్ ఇట్లా మీకు ఈ సమస్య వచ్చింది కదా, సో చాలామందికి ఇలాంటి సమస్య ఉంది, సో వీడియో చేద్దాము విండా, సో మీ యొక్క పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి తనను అడగడం జరిగిందండి. సో తను ఓకే చేసుకోండి బ్రదర్ అన్నారు. సో అందుకోసం వారి యొక్క పర్మిషన్ ద్వారా నేను ఈ వీడియోనే చేస్తున్నాను. సో ఈ విధంగా ఎంటర్ మొబైల్ నెంబర్ మ్యాప్ టు అనదర్ హౌస్ హోల్డ్ అనే వచ్చిన వాళ్ళు ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, ఎలా క్లియర్ చేసుకోవాలి అప్డేట్ ఈకేవై ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు ఈ వీడియో మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో లైక్ చేయడం వల్ల మీరు మరింత మందికి యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది. క్లియర్ చేయడం టాపిక్ చేయడం లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, అప్డేట్ ఈకేవై చేస్తుంటే మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మొబైల్ నెంబర్ అనదర్ మొబైల్ నెంబర్ మ్యాపింగ్ అని చెప్పేసి వచ్చింది అంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా నాకు నా సబ్స్క్రైబర్స్ ఒకరు గణేష్ అని చెప్పేసి విశాఖపట్నం నుంచి నాకు వాట్సాప్లో సెండ్ చేయడం జరిగింది. సో ఇట్లా నేమ్ అనేది తప్పుగా ఉంది, సో అప్డేట్ ఈకేవై ఒకటి చేయను అన్న, సో మా వాలంటీర్ చేస్తుంటే ఇట్లా వస్తుందని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకైతే ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను అండి. సో కుటుంబాన్ని జోడించిన ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళు పంపించినటువంటి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి కుటుంబాన్ని జోడించిన ఆప్షన్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. సో వారికి ఆధార్ నెంబర్ అంటే కుటుంబాన్ని జోడించే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో వారి యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క పేర్లు మొత్తం మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ జెండర్ తప్పున్నా, నేమ్ తప్పున్నా, అలాగే ఏమన్నా ఏజ్ లేకున్నా, 0 అని చెప్పేసి ఉన్నా అలాంటి వాళ్ళని మనం అప్డేట్ ఈకేవై చేస్తే ఓకే అవుతాయన్నమాట. సో మెయిన్గా మనకి సో జెండర్, ఏజ్ చాలా ఇంపార్టెంట్, అండ్ పేరు. సో ఒకవేళ మనకి పేరు లేకుండా వైట్ కలర్లో ఉన్నా కూడా పేరు అయితే మనకి మెన్షన్ రావడం జరుగుతుంది. సో అది కూడా ఎలా చేయాలని చెప్పేసి ప్రీవియస్లో వీడియో కూడా చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను సేవ్ అభ్యర్థి మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి అప్డేట్ ఈకేవై మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆ పర్సన్ పంపించినటువంటి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది మరొకసారి అయితే నేను అప్డేట్ ఈకేవైలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని చెప్పేసి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను అండి. సో వారికి సంబంధించి వారి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిందో వాటికి మాత్రమే ఓటీపీ వస్తుంది. కింద ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రాదు, అదైతే గమనించండి. సో ఇక్కడ నేను ఓటీపీ అయితే ఎంటర్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. కింద మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్కి ఎటువంటి ఓటీపీ రాదు, అదైతే గమనించండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇదండి. సో ఇక్కడ నేను ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్త అయితే వినాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఎంటర్ మొబైల్ నెంబర్ అనదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పేసి వస్తుంది. సో ఎన్నిసార్లు ఇట్లా చేసినా వస్తుంది. సో ఇంకా రిమైనింగ్స్ ఇంకా ఏమన్నా మొబైల్ నెంబర్లు ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. సో గణేష్ అనే వ్యక్తిని, సో ఆ పర్సన్ మరొక మొబైల్ నెంబర్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి సో గెట్ ఓటీపీని క్లిక్ చేసి ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే అలాగే వస్తుందన్నమాట. సో ప్రజెంట్గా ఇప్పుడు మరొకసారి నేను వేరే ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సో ఇక్కడ వేరే మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీకు ఆధార్కి ఓటీపీ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ లింక్ ఏందో వాటికి మాత్రమే ఓటీపీ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు ఎవ్వరు ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, సో ఆ మొబైల్ నెంబర్ లింక్ అయితే అనుకుంటే అట్లా ఏం లేదండి. సో హౌస్ హోల్డ్ డేటాకు లింక్ అయ్యే విధంగా మనకి చూడండి, ఇక్కడ కూడా ఎంటర్ మొబైల్ నెంబర్ మ్యాప్ టు అనదర్ హౌస్ హోల్డ్ అని చెప్పేసింది కదా. ఇక్కడ మీరు లాస్ట్లో ఒక నెంబర్ ఏదైనా కానీ ఒక నెంబర్ అనేది సమ్ వాల్యూ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేయచ్చండి. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్లో లాస్ట్ ఏదైతే ఒక నెంబర్ డిలీట్ చేసి ఏదో ఒక నెంబర్ అయితే ఇవ్వండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట. సో ఏదో ఒక నెంబర్ ఇచ్చి
మీకు ఇప్పుడు ప్రజెంట్గా నేను వేరే నెంబర్ అయితే ఇవ్వడం ఉంది. సో వారి యొక్క రియల్ మొబైల్ నెంబర్ కాకుండా లాస్ట్లో ఒక డిలీట్ చేసి వేరొక నెంబర్ అయితే ఇవ్వడం ఉంది. సో ఇప్పుడు మనకు ఓటీపీ వచ్చింది అంటే మనం వేరే నెంబర్ ఇచ్చినా కూడా ఆ నెంబర్కి ఓటీపీ రాదు. ఏదైతే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్తో వాటికి మాత్రమే ఓటీపీ వస్తుంది. సో చూడండి సింపుల్గా ఇక్కడ మనకి ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే అప్డేట్ ఈకే సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా మీరు లాస్ట్లో మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్లో ఉన్నట్టు లాస్ట్ నెంబర్ ఒక డిలీట్ చేసి సమ్ వాల్యూ ఏదో ఒక నెంబర్ ఇచ్చినా మీకు అప్డేట్ ఈకేస్ వర్క్ అవుతుందండి. సో ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు మీకు మళ్ళీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్కు లింక్ అవుతుందని అనుమానం అయితే పడకండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 100% మీకు ఓటీపీ వచ్చేది ఓన్లీ మీ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో వాటికి మాత్రమే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మన అప్డేట్ డీటెయిల్స్లో పేర్లు కానీ జెండర్ కానీ తప్పుంటే చేసుకోవచ్చండి. సో ఇలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఏమన్నా మీకు సమస్య ఉంటే కింద నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ మీకు పేరు కానీ జెండర్ కానీ ఏం మిస్టేక్ ఉన్నా కూడా మీకు అప్డేట్ వచ్చేస్తే 24 hours కల్లా మారుతుందండి. సో ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోలో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే వాలంటీర్ మిత్రులకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.